గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులే కాదు అన్ని వర్గాల ప్రజానీకం రోజురోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీ పుణ్యమంటూ అనేక అవస్థలు ఎదుర్కొంటూ ఉన్నారు. వారి యొక్క అవస్థల నుంచి విముక్తి కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మక నిర్మాణం జరుగుతున్నటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్ నిర్మాణ పనులు మాత్రం రోజుకు కొలికొస్తూ ఉన్నాయి. ఇక తాజాగా గుంటూరు జిల్లా వెంకటపాలెం వద్ద నిర్మాణం జరుగుతున్నటువంటి టోల్గేటు నిర్మాణ పనులు కూడా కొలికొస్తూ ఉన్నాయి. కృష్ణా జిల్లా గొల్లపూడి దగ్గర నుంచి గుంటూరు జిల్లా వెంకటపాలెం వరకు 3.2 కిలోమీటర్ల మేర నిర్మించినటువంటి బ్రిడ్జికి ప్రక్కనే ఈ టోల్గేట్ నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. మొత్తం 6 వరుసల టోల్గేట్ నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సైన్ బోర్డులు, అదేవిధంగా అన్ని రకాల హై పవర్ డెన్సిటీ కలిగినటువంటి సిసి కెమెరాలు, ఆటోమేటిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానంతో కూడుకున్నటువంటి అన్ని రకాల పనులు కొలికి వస్తూ ఉన్నాయి. అనుకున్న ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ చివరి నాటికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి వాహనాల రాకపోకలకు అనుమతిస్తామని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI అధికారులు చెబుతూ ఉన్నారు. ఈ రాకపోకల అనుమతి ఇచ్చిన తర్వాత మిగిలిన చోట్ల అండర్ పాస్ నిర్మాణ పనులు చేపడతారు. ఇక ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్ నిర్మాణ పనులు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పవచ్చు. పూర్తిగా అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానంలో ఈ నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రతి కిలోమీటర్కు ఒక చోట సీసీ కెమెరా, అదేవిధంగా స్పీడ్ డిస్ప్లేలు, స్పీడ్ గన్ లాంటి పరికరాలతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వెంకటపాలెం టోల్గేట్ ప్రక్కనే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు. రోడ్డుకి ఇరువైపులా ఏర్పాటు చేసినటువంటి లైట్లతో పాటు మిగిలిన అవసరాల కోసం ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్లు వినియోగిస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణ పనులు కావచ్చు, ఇతర అవసరాల కోసం ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్ అనేటువంటిది ఎంతో అవసరంగా మారిందని చెప్పాలి. అటు విజయవాడ వైపు నుంచి కావచ్చు, అదేవిధంగా గుంటూరు వైపు నుంచి కావచ్చు, ఏదైనా సరే భారీ వాహనాలు ఈ రాజధాని నగర నిర్మాణ పనులకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఈ రోడ్డు మార్గాన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోనే ఎంత త్వరగా ఈ నిర్మాణ పనులు పూర్తి చేస్తే అంత త్వరగా అటు ప్రజానీకం కావచ్చు, అదేవిధంగా నిర్మాణ పనులు కావచ్చు వేగంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజానీకం అధికారులు భావిస్తూ ఉన్నారు.